హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీకరమైన ఇక్కడ బెంగళూరు స్టైల్లో ఉండే బిసి బెల్లబాత్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. బిసి బిసిగా అంటే వేడివేడిగా దీన్ని బిసి బెల్లబాత్ అంటారు. 1 గ్లాసు బియ్యం, హాఫ్ గ్లాస్ వరకు పప్పు వేసేసి మనం ఉడికిచ్చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా పప్పు బియ్యం కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 1 గ్లాసు బియ్యం అయితే కనుక ఫుల్ గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ వరకు పప్పు అనేది వేసుకోవాలి. చూసారా, హాఫ్ గ్లాస్. ఈ విధంగా మీరు 2 పచ్చిమిర్చి, దాంట్లోనే ఉల్లిపాయలు, ఇక్కడ ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు. క్యారెట్, బీరకాయ ముక్కలు, ఇక్కడ వంకాయ ముక్కలు, టమాటోస్, ఇవన్నీ కూడా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అనేది వేసుకోవచ్చండి. దాంట్లోనే బఠానీలు. ఈ బిసిబెల్లబాత్కి బఠానీలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్ బఠానీ వేసుకోవాలి. పసుపు వేసేసి తగినంత ఉప్పు వేసేసి మనమైతే దీన్ని విజిల్ అనేది పెట్టేసుకోవాలండి. మీరు తగినన్ని నీళ్లు పోసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ మాత్రమే వేశాను. చూడండి, ఇలాగా కొంచెం వేడెక్కక చూసుకుని మీరు కలుపుకొని శుభ్రంగా కలిపేసుకున్నారనుకో మీకు రెడీగా ఉంటుందండి. విజిల్ అనేది పెట్టుకోవాలి. బిసి బెల్లబాత్ పౌడర్ నేను కొంచెం 10 రూపాయలు తెచ్చాను. ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంట్లో చేసుకోవాలండి. 10 రూపీస్ అయితే తీసుకొచ్చాను. ఆ 10 రూపీస్ దాంట్లో సగం అనేది మనకి వేసేసి సగం పెట్టేసుకోవాలండి. ఇలా విజిల్ ఏం చేశాక ఒక 4 విజిల్లు లేదా 3 విజిల్లు అయినా వచ్చేసాక నెక్స్ట్ ఇది బాగా మనకి కొంచెం నీళ్లు వేసుకోవాలండి. నేను బయటికి చిమ్మేస్తానని చెప్పేసి ఎగ్జాక్ట్లీ వాటర్ అనేది వేసాను. మీరు ఎక్స్ట్రా వేసుకోవాలి కాబట్టి ఇలాగా తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం జారుడుగా తినడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ బిసి బెల్లబాత్ అనేది చేసుకోవాలండి. ఈ బిసి బెల్లబాత్ చేయడమే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీనికి కాంబినేషన్ గా ఏం వేసుకోవాలనేది కూడా మీకు నేను లాస్ట్ లో చెప్తాను. ఇలా ఉడికిపోయింది కదా, బాగా మెత్తగా మెదిగిపోయిందండి. పప్పు కూడా కనిపించడం లేదు. సో మనకి ఇప్పుడు చింతపండు గుజ్జు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు అండి. ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకు వేసాను. మీకు చింతపండు ఇష్టం లేకపోతే కనుక లెమన్ కూడా వేసుకోవచ్చండి. కానీ చింతపండు టేస్ట్ చింతపండుకే ఉంటుంది. ఎప్పుడు కూడా చింతపండు వేయడం వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఆల్మోస్ట్ అయితే బిసి బెల్లబాత్ రెడీ అయిపోయింది. మనం ఇంకా పోపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా బిసి బెల్లబాత్ అనేది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందామండి. పోపు అప్పడాలు వేపుకుందాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకని అనుకుంటారేమో, మనకి బిసి బెల్లబాత్ కి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలాగ అప్పడాలతో పాటు తింటే కనుక టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో అప్పడాలు వేయించేసి సైడ్ పెట్టుకున్నాక మనం నెక్స్ట్ అనేది పోపు పెట్టుకుందామండి. ఇదే దాంట్లో పోపు పెట్టేసుకోవచ్చు. చూసారా, అప్పడాలు అనేది ఎంత బాగున్నాయో. అప్పడాలు చాలా బాగున్నాయండి. ప్యాకెట్ వచ్చి 25 రూపీస్ పడింది.
భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఆయిల్ తీసేసి దీంట్లోనే కొంచెం ఆవాలు వేసుకోండి పోపు కోసం, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వదిలేసి అన్ని పోపు దినుసులు వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. జీలకర్ర ఇవన్నీ వేస్తేనే కదా మనకి బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి. ఈ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వేడివేడిగా సర్వ్ చేసుకునేటప్పుడు ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుందండి. చూసారా ఎంత బాగుందో, చక్కగా ఉంది. ఈ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడు కూడా బిసిబెలేబాత్కి ఇలా బూందీ వేసుకున్నారంటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా బూందీ వేసుకుని ఒక్కసారి బిసిబెలేబాత్ ఎప్పుడైనా టేస్ట్ చేస్తారంటే కనుక అబ్బాయి సూపరే ఉంటుందండి. మాకైతే భలే ఇష్టం, అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూసారా ఇలాంటి మరికొన్ని ఛానల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.